మన ఛత్రపతి, మన రెబల్ స్టార్, మన బాహుబలి, మన సలార్ ప్రభాస్ గారి చలనచిత్ర చరిత్రలో మరో మైలురాయి త్వరలోనే చేరనుందని తెలుస్తోంది. ప్రభాస్ గారు బాహుబలి సినిమా తర్వాత అంతర్జాతీయంగా బలమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో ఆయనకి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దాంతో ఆయన క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇప్పుడు ప్రభాస్ గారికి అభిమానులు ప్రపంచం అంతా ఉన్నారు. అంతేకాకుండా బాహుబలి తర్వాత ప్రభాస్ గారు కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే చేసి ఆయన క్రేజ్ ని అలాగే నిలబెట్టుకున్నారు. ఇంకా సలార్ తో ఆయన స్టామినా ఏంటో మరోసారి ఇండియా బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించారు. అయితే ఇప్పుడు ప్రభాస్ గారి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ ప్రభాస్ గారితో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. మార్వెల్ స్టూడియోస్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి అన్నమాట. అసలు వాళ్ళు సినిమా చేస్తున్నారంటే కలెక్షన్స్ మినిమం 10,000 కోట్లు ఉంటాయి. ఇంకా మాక్సిమం 20,000 కోట్లు 25,000 కోట్ల రేంజ్ లో ఉంటది అనమాట. అంటే $2 బిలియన్ $2.5 బిలియన్ రేంజ్ లో ఉంటది. అలాంటి వాళ్ళు ప్రభాస్ గారితో సినిమా చేస్తారంటే అందులో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ సినిమాను ఆయన ఏ విధంగా చూపిస్తారు, అది మన ఊహకే అందట్లేదు అనమాట. ఆ రేంజ్ లో ఉండబోతా ఉంది. మామూలుగా మీరు ఆలోచించండి, మనం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తీసే హిందీ సినిమాలు తెలుగు సినిమాలే మనం విపరీతమైన టెక్నికల్ గా టెక్నాలజీతో తీస్తా ఉన్నాం. మరి అలాంటిది మార్వెల్ స్టూడియోస్ లాంటి వాళ్ళు అసలు వాళ్ళు ఉండేదే టెక్నికల్ గా టెక్నాలజికల్ గా చాలా హై రేంజ్ లో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు మన బాహుబలి ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారంటే ఇంకా కథ ఎలా ఉంటది, ఆయన ఎలా చూపిస్తారు, అసలు ఆయన రేంజ్ ఆ సినిమాతో ఏ విధంగా ఉండబోతుంది, ఆయనకి రెమ్యునరేషన్ ఎంత ఇవ్వబోతున్నారు, దగ్గర దగ్గర 1,000 కోట్లు పైన అయితే తగ్గదు రెమ్యునరేషన్ మాత్రం. ఖచ్చితంగా ప్రభాస్ గారి సినిమా చరిత్రలో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అసలు ప్రభాస్ గారు సినిమా చేయడం అంటే ఇంకా ఆయన క్రేజ్ ప్రపంచ దేశాల్లో మారు మోగిపోయింది. అదే జరిగితే ఆయన రేంజ్ ముందు ఏ హీరో కూడా నిలబడలేడు అనమాట. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ లో కూడా మామూలుగా ఉండవు. కలెక్షన్స్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. అప్పుడు ప్రపంచ సినిమా మొత్తానికి ఒకడే రాజు అవుతాడు. ఆయనే ప్రభాస్ రాజు. ప్రపంచ వ్యాప్తంగా నంబర్ 1 హీరో అవుతాడు. త్వరలోనే మన బాహుబలి ఈ వార్తకు సంబంధించి బయటకి తెలియజేయబోతా ఉన్నారు. అప్పుడు ప్రభాస్ గారి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పండగ చేసుకుంటారు. నిజంగా ఇది వార్త అంటే అసలు మామూలు వార్త కాదనమాట. మార్వెల్ స్టూడియోస్ కి దశ దిశ మారిపోయింది. మన ప్రభాస్ గారు గనక ఆ సినిమాలో నటిస్తే మాత్రం త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే రాబోతా ఉందన్నమాట. ప్రభాస్ గారి అభిమానులు కాచుకోండి, ఇక మన సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూడబోతా ఉంది.